ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. రేపు మధ్యాహ్నం మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల శంకారావం పేరుతో రా కదిలిరా అనేటువంటి పిలుపుతోటి ఎస్సీల పక్షపాతిగా ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభకు 7 నియోజకవర్గాల్లో అమిత ఉత్సాహంతో కదలడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, సానుభూతి పరులు, నాయకులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో వెంకన్న గారు, నేను, మా నాయకుల నేతృత్వంలో రేపు ఉదయం భారీ ర్యాలీతోటి ఆ సభకు వెళ్ళటానికి సిద్ధమయ్యాం. ఈరోజు మా నాయకులందరూ కూడా రావటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారికి బద్దులుగా, విధేయులుగా, ఆయన నిర్ణయానికి కట్టుబడి గత 25 ఏళ్ళుగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉన్నది. తెలుగుదేశం పార్టీని పెంచడంలో మా ఇద్దరితో పాటు ఇక్కడ నాయకులు పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. మాదొక్కటే నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారికి విధేయులుగా ఉన్న వాళ్ళ పట్ల గౌరవంగా ఉంటాం. విధేయ కాని వాళ్ళ పట్ల మేము గౌరవంగా ఉండం. మా నాయకుడి మీద చిన్న మాట అన్నా మేము ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఒక మాటకు 100 మాటలు అనడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒక బీసీగా, ఒక ముస్లింగా ఈ పశ్చిమ నియోజకవర్గం బలహీన వర్గాల నియోజకవర్గం. అన్న ఎన్టీ రామారావు గారి అభిమానులు అధికంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బొద్దా వెంకన్న గారు చెప్పినట్లుగా 2024లో ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి సైకిల్ మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమరావతి అసెంబ్లీకి వెళ్ళబోతా ఉన్నాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ రోజున కొడాలి నాని అనే వ్యక్తి, అతని మేకపోతు గాంభీర్యంతో మాట్లాడుతున్నాడు, ఎన్నులో వణుకుతో మాట్లాడుతున్నాడు. గతంలో కొంత ధైర్యంగా మాట్లాడేవాడు. ఎందుకంటే కొడాలి నానికి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అని. ఇవాళ జిల్లాలో మొట్టమొదట ఓడేది పనికి మాలిన కొడాలి నాని. అక్కడ ఆ నియోజకవర్గ ప్రజలు ఇంత పనికి మాలినోన్ని, ఒక ఎమ్మెల్యేగా భాష తెలియనటువంటి వ్యక్తిని, సంస్కారం లేనటువంటి వ్యక్తిని, ఇంత హీనమైనటువంటి వ్యక్తిని ఇన్నిసార్లు అసెంబ్లీకి ఎందుకు పంపించామని మదన పడుతున్నారు గుడివాడ ప్రజలు. ఖచ్చితంగా గుడివాడ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, ఎన్టీ రామారావు గారు గెలిచినటువంటి ప్రాంతం. ఇవాళ కొడాలి నాని మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీని కన్న బిడ్డలాగా కాపాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అంటే ఫస్ట్ ఎన్టీ రామారావు గారి ఆత్మ ఘోషిస్తుంటుంది కొడాలి నాని, గుర్తుపెట్టుకో. బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీకి ఎవడికి లేదు. 1947 ఆగస్టు 15 ఈ దేశానికి స్వాతంత్రం వస్తే 1982 మార్చి 29న బలహీన వర్గాలు బీసీలకు రాజకీయ స్వాతంత్రం వచ్చిన మాట వాస్తవం. ఆనాడు ఎన్టీ రామారావు గారు చదువుకున్న వాళ్ళకి, అట్టడుగున అణగారిన వర్గాలకి, ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకున్నటువంటి వర్గాలకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చి ఇవాళ బలమైనటువంటి నాయకులు తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ బుద్దా వెంకన్న గారు ఎమ్మెల్సీ చేసినా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన, అది తెలుగుదేశం పార్టీలో సాధ్యపడింది. ఇంకొక పార్టీలో మాకు అవకాశానికి రావడానికి మా వయసు అయిపోయేది. ఇవాళ యువతకి, అట్టడుగు వర్గాలకు అవకాశం ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ వైసీపీ కుక్కలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను అడుగుతున్న సూటిగా, 56 కార్పొరేషన్లు పెట్టావు బీసీలకి,
ఒక్క రూపాయి నిధులు ఇచ్చావా? కొడాలి నానికి నీకు దమ్ముంటే నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడుగు. అలాగే వైసీపీలో ఉన్నటువంటి అరకొర బీసీ నాయకులారా, మీకు మనసుంటే, మనస్సాక్షి ఉంటే, మీరు బలహీన వర్గాల నుంచి రాజకీయాల్లో ఉంటే, బలహీన వర్గాల ఆర్థిక చేయూత కోసం ఏర్పాటు చేసినటువంటి 56 కార్పొరేషన్లో గొల్లపూడిలో ఒక కుర్చీ, ఒక గది తప్ప ఒక్క రూపాయి నిధులు ఇచ్చారా నేను అడుగుతా ఉన్నాను. చట్టభద్రంగా ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల నుంచి మా బిడ్డలకు ఒక్క రూపాయి మీరు ఆర్థికంగా లోన్లు ఇచ్చారా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎస్సీలకి 28 స్కీములు ఆపాడు, ముస్లింలకు 11 స్కీములు ఆపాడు, బీసీలకు 16 స్కీములు ఆపాడు. అసలు నువ్వు బీసీల మా సిగ్గుండాలి. అసలు స్థానిక సంస్థల్లో మా బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీ ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు అవ్వగలుగుతున్నారంటే దానికి కారణం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. స్థానిక సంస్థల్లో ఆనాడు 27% రిజర్వేషన్లు ఇవ్వబట్టే మా బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఇవాళ ఉండగలుగుతున్నారు. ఇవాళ విజయవాడ మేయర్ బీసీకి ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వకపోతే ఒక బీసీ బిడ్డ విజయవాడకు మేయర్ అయ్యేది కాదు. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎస్సీల్లో పెద్ద నాయకులను తయారు చేసింది తెలుగుదేశం పార్టీ, బీసీల్లో పెద్ద పార్టీలను తయారు చేసింది తెలుగుదేశం పార్టీ, ఎస్సీల్లో పెద్ద నాయకులను కానీ, ఎస్టీల్లో కానీ ఇవాళ బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి ఎన్నెముక బీసీలు, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. రానున్న రోజుల్లో కూడా సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకి అత్యధికంగా తెలుగుదేశం పార్టీ పెద్దపేట అయిపోతూ ఉన్నది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపేట వేసానంటున్నాడు. నిజమే, పెద్దపేట వేసిన మాట నిజమే. మాకేమో పీటలున్న కుర్చీలు, మమ్మల్ని పీటల మీద కూర్చోబెట్టి మీ సామాజిక వర్గాలను మాత్రం మహారాజు కుర్చీలో కూర్చోబెట్టావు జగన్ రెడ్డి. ఇది మాత్రం వాస్తవం. మా బీసీ నాయకులు కానీ, మా మైనారిటీ నాయకులు కానీ, మా ఎస్సీ నాయకులు కానీ, మా ఎస్టీ నాయకులు కానీ ఒక్కడు మాట్లాడే అవకాశం ఉందా? నువ్వు నలుగురిని పెడితే ఉత్తరాంధ్ర సుబ్బారెడ్డి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మిథున్ రెడ్డి, ఇటేమో సజ్జల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామిరెడ్డి. నీ సామాజిక వర్గానికి దారాదత్తం చేసినట్టు సామంత రాజులుగా ఇక చూస్తే పెద్దిరెడ్డి. వీళ్ళందరికీ రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసి ఏలుకోండి. ఇదివరకు చక్రవర్తులు సామంత రాజులకు ఒక్కొక్క రాజ్యం ఇచ్చేవాళ్ళు, దోసుకోండి వేలుకోండి అని. ఇవాళ బలహీన వర్గాలు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ఏమో బుద్ధ వెంకన్నని ఇన్ఛార్జికి వేసింది. జగన్ రెడ్డి ఎవరిని వేశాడు? సుబ్బారెడ్డిని వేశాడు. బీసీలు ఉన్నటువంటి ప్రాంతంలో, అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళ భావాన్ని అర్థం చేసుకోగలిగింది ఎవరు? ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చేటటువంటి నాయకులైతే అర్థం చేసుకుంటారని మా నాయకుడు అక్కడ ఇన్ఛార్జికి వేశారు. ఇక్కడ ఇవాళ యనమల రామకృష్ణుడు గారు కానీ, కేఈ కృష్ణమూర్తి గారు కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, ఇట్లాగా కొల్లలుగా బలహీన వర్గాల నాయకులు పుష్కలంగా ఉన్నటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద కూర్చుంటే ఇటు బీసీ ఉంటాడు, ఇటు ఎస్సీ ఉంటాడు, అటు మైనారిటీ ఉంటాడు, ఇటు ఎస్టీ ఉంటాడు. నీ పక్కన ఉన్నారా ఒకళ్ళన్నా? నువ్వెందుకు మేకపోతే గాంభీర్యం? జగన్ రెడ్డి గారు నీకు చివరిగా ఒకటి చెప్తా ఉన్నాను. ఇవాళ అభ్యర్థులు మార్చే పనిలో మీరున్నారు, మిమ్మల్ని మార్చే పనిలో ప్రజలు ఉన్నారు. ఇవాళ ప్రజలు ఇసిగిపోయారు. ప్రజలు ఎంత ఇసిగిపోయారంటే ఒక్కసారి అని మోసపోయిన పాపానికి, నేరానికి ఇవాళ ఒక నియంత పాలన, ఒక రాజరికపు పాలన, ఒక దోపిడీ పాలన ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. రేపు చెప్తా ఉన్నాను, నువ్వు ఎన్ని బటన్లు నొక్కినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం 24 సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ బటన్ నొక్కబోతున్నారు అనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టుకో. సమస్య లేదు. 100 106 100 మంది జగన్మోహన్ రెడ్డిలు అడ్డుపడినా చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బయటకు వస్తే వణుకు పడుతుంది. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి వాళ్ళకి